మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని చెదురుమదురు ఘటనలు జరిగినాయి. నాయకులు పోలీసులు నాయకుల మీదకి బెదిరించుకోవడాలు, వార్నింగ్లు ఇచ్చుకోవడాలు జరిగినాయి. అయితే సంగారెడ్డిలా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి ఒక సిఐ మీద, ఒక పోలీస్ అధికారి మీద దుర్భాషలు ఆడుతూ, అంటే మనం మీడియాలో చెప్పలేని భాష వాడుతూ, పత్రికల్లో రాయలేని భాష వాడుతూ, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఆ పోలీసు అధికారి మీద నోటికొచ్చిన తిట్లు తిట్టిండు. ఎట్లా ఉంటావో చూస్తామని చెప్పేసి, నువ్వు బీఆర్ఎస్లకు సంబంధించి ఇట్లా చేస్తా ఉన్నావు, వాళ్ళ దగ్గర ఇది తీసుకున్నావు అది తీసుకున్నావు అని చెప్పేసి ఆరోపణలు చేస్తూ వందల మంది ముందులో ఒక పోలీస్ అధికారిని నోటికొచ్చినట్టు మాట్లాడిండు. మరోవైపు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తలకాయ ఉందా ఎవడా పోలీస్ ఆఫీసర్ అనుకుంటూ పోలీస్ ఆఫీసర్ల మీదకి ఇష్టం వచ్చినట్లుగా, ఇష్టారీతిగా, అంటే వాళ్ళు పోలీసు అధికారులు కష్టపడి ఉద్యోగం సంపాదించారు అనేది లేకుండా, పదవి ఉంది, ఒక ఎమ్మెల్యే పదవి ఉంది, ఒక ఎంపీ పదవి ఉంది, అధికార పార్టీ అండ ఉంది అనే ఒకే ఒక ఆ కారణంతో, ఒకే ఒక్క ధైర్యంతో ఇలా పోలీసు అధికారులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒకసారి చూడండి వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది పోలీసులతోటి, వాళ్ళు ఏం మాట్లాడారు, ఎట్లా దుర్భాషలాడారు, ఈ వీడియోలో చూడండి, మీకే తెలుస్తుంది. సినిమా హీరో అనుకుంటున్నావు పోలీస్ నేను అపోజిషన్ లో కూడా చెప్పినా నీకు నా క్యాండిడేట్ చేయు గల్లబట్టే ధైర్యం ఉందా సిఐకి? సిఐ నాకు తెలుసురా, పోలీసు నాకు తెలుసు, వచ్చేదాకాడు నాకు తెలుసా, నేను మీ సంఘాలకు తెలియదా? నా అడ్డుని గల్లబట్టి అతన్ని ఫోజు తింటే ఊకోండి, సీఐని ఊకోండి, ఆయన సంగతి నేను తెలిసేస్తా. అచ్చా వాడెవడరా హోంగాడు ఎవడాడు? అరే హోంగాడు మా బాబు 5,000 ఆరేస్తాడు. ఒక అమ్మగా అయ్యే ఉంటుండే రాదా నా కొట్ట. చలో సిఐ నాకు తెలుసా, పోలీసు నాకు తెలుసు, సిఐ టీఆర్ఎస్ లో వచ్చేదాకాడు నాకు తెలుసా. నీకు సంగతి నాకు తెలియదా? నేను అపోజిషన్ లో ఉన్నదాకినా ఇడవ నేను మీరు అనుకుంటున్నావేమో. చెప్తా అంటే చెప్పుకోపో అంటుంది సార్, చెప్పుకోపో అన్నాడు. అంత పెద్ద తీసుకోవాలి కాదు వాళ్ళు. క్యాండిడేట్ బయట ఎట్లా పంపుతారు? ఏం ఎవడాడు మరి పోలీసు వాడు బయట పంపింది? ఒళ్ళు బలిసిందా? 287 ఏది బూత్ ఇదేనా? కన్ను నెత్తికేకినా దిమాగ్ ఖరాబ్ అయిందా పోలీసు వాళ్ళు? ఓరే నువ్వు లోపడు నువ్వు బయటికి రాక 5 గంటల వరకు బయటికి రాకు. ఓ లోపడు ఓరా నువ్వు లోపడు. ఓడన్నా బయటికి పోతే తన్నుకుంటే తీసుకురా బయటికి. ఓడన్నా నేను బయటకు పో, లోపలికి తన్నుకుంటేదే బయటికి. అటు పోలీసు వాడు కానీ ఓడన్నా కానీ నిన్ను బయటికి వెళ్ళి పంపుతారు బే. నువ్వు క్యాండిడేట్వి, పో లోపలికి పో. ఆఫీసర్ ఏమంటాడు? ఉంటే మేము పోతే సస్పెండ్ అవుతాం. ఇలా తర్వాత నేను రిటైర్ అవుతా, నాకు చేసేది ఏం లేదు, నాకు మస్తు పైసలు ఉన్నాయి. ఎట్లా పడ్డాయి అంటే మీరు చూసుకోవాలి, పడితే అట్లా మా పని అంటున్నాడు అన్న. మా పని అని 25 సంవత్సరాలు ఏం చేసిపోతారు? 40 ఏళ్ళ ఓటు క్వశ్చన్ చేస్తేనేమో చూడరాడు జవాబు ఇచ్చింది. ఏం జవాబు ఇచ్చినావు? కాంగ్రెస్ పార్టీకి తొత్తులాగా చేస్తున్నా మొత్తం. వేర్ ఆర్ యూ ఫ్రమ్?
What are you doing here? You are supposed, you cannot ask him to go out. You are no one to send the candidate out. You have no business to do that. అన్న వేరే పార్టీ Behave yourself. వేరే పార్టీకి సంబంధించిన ఆయన Better behave yourself. How dare you ask my candidate to go out? నువ్వు ఇట్లా చేసినప్పుడు వీడియో నువ్వు దొంగతనం చేస్తే తీస్తారు. నువ్వు చెప్తారు కదా మా మీద కెమెరా లేవాడు. మేము వీడియో మరి ఏం చేస్తున్నావా మరి? ఎవడు దొంగ ఓట్లు ఎట్లా ఏం చేస్తున్నావు మరి? వాడు క్యాండిడేట్ కంప్లైంట్ ఇస్తే చెక్ చేసుకోవాలి కదా. సంబంధం లేని ఇంటికి పోయా. ఈయన చెప్తున్నాడు బోగసోటు పట్టిన ఒక మైనార్టీలో వస్తే పడ్డాను ఆయన చెప్తున్నాను. సిగ్గుండాలి. అనుసరిస్తలేరన్న వీళ్ళందరూ కూడా చెప్తున్నా చూడమని 30,000 ఓటేసిపోయిందన్న ఇక్కడ 30 You should be ashamed. ఏయ్ నువ్వు ఇళ్ళకెళ్ళి బయటకు పోకరా. ఓడ బయటకు పోయిన వాని పేరు చెప్పరా నాకు. ఇంటికెళ్ళి బయటకు పోక 5 గంటల వరకు. ఇళ్ళకెళ్ళి జరగకరా నువ్వు ఇళ్ళకెళ్ళి జరగకు. తను తింటారు కొడుకులు. మొత్తం బోగసోట్లు ఇస్తున్నారు అన్నిట్లలో కూడా. ఎవరు అన్ని బుర్కాలు తీసి ఓటైపోయారు. చెక్ అండ్ ఓట్. ఇప్పుడు పక్క బూత్ లో సార్ 26 ఇయర్స్ 53 ఇయర్స్ ఓటేసి వెళ్ళిపోయింది అక్కడ. మొత్తం చెక్ చేయండి. ఎవరు ఏజెంట్ ఎవరు బుర్కా తీపి చెక్ చేపి చూపేయండి. బుర్కాలు తీసి ఓటు చెప్పేయండి. చెక్ చేసి ఓటేయాలి. पता है मेरे को. चेक करके वोट डालना. कैंडिडेट इसमें నువ్వు ఇళ్ళకి బయటకు రాకరా. నువ్వు బయట ఏం చేస్తున్నావురా? ఇక్కడ చూసుకో. ఆడ అయిపోయిందిలే. ఆడ ఏమన్నది ఆడ మొత్తం నువ్వే గెలుస్తున్నావు. ఇది చూసుకో సక్క. నువ్వు ఇళ్ళకి బయట పోకు. ఇళ్ళకి వెళ్ళకు నువ్వు పిచ్చోని లెక్క. ఓయ్ గట్టిగుండరా. ఉండి ఇన్నే వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎంపీ గారు ప్రతి క్యాండిడేట్ చెక్ చేసుకుంటారు. మీ పోలీసు వాళ్ళు డ్యూటీ శాఖ వేసి ఇవన్నీ కావు. మీ పోలీసు వాళ్ళు డ్యూటీ శాఖ వేయాలి. డ్యూటీ మీరు శాఖ వేయాలి. క్యాండిడేట్ బయటకు వెళ్ళి పంపుతారండి. పంపిన క్యాండిడేట్ ఇక్కడనే ఉంటాడు. ఆయన అక్కడ లోపల ఉంటాడు. నారాయణ గారు క్యాండిడేట్ లోపల ఉంటాడు 5 గంటల వరకు. బయటికి రావద్దు. మళ్ళీ నాకు ఫోన్ రావద్దు. మీరు పంపితేనే వచ్చిన. నేను పంపితేనే వచ్చిన. నువ్వు పంపలే. మీ వాళ్ళు పంపినరు. పోలీసు వాళ్ళు పంపలే. కంప్లైంట్ వేయండి. ఒకటి ఉద్యోగం పోతుంది ఇప్పుడు. మీ పోలీసు వాళ్ళే అది. అర్థమైందా? మీ పోలీసు వాళ్ళు చక్కగా ఉంటే దేశం ఇట్లా ఉండదు.